హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జితా జర్నీ. ఏంటి బీచ్ సైడ్ వచ్చేసాను అనుకుంటున్నారా? ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అండి వేర్ వి సెలబ్రేట్. సో మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా మేమైతే స్టెకేషన్కి ప్లాన్ చేసుకున్నాము. సో ఇది వచ్చి బల్గేరియాకి వచ్చామన్నమాట. సో మాకైతే స్టెకేషన్స్ బాగా నచ్చుతున్నాయి. 3 days అట్లా 4 days అట్లా హ్యాపీగా మన అయితే వంట చేసుకునే పని అయితే లేదు బేసికల్గా. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇలా మేము స్టెకేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ బర్త్డే కూడా ఉంది కదా, సో సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. నేను ట్రిప్ డీటెయిల్స్ అన్నీ వ్లాగ్లో చెప్తాను, సో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. సో ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ జతికి అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు ఫ్లైట్ అని చెప్పి. సో మేమైతే ఫస్ట్ ఫ్రాంక్ఫర్ట్ నుంచి కాలన్ వెళ్ళామండి. కాలన్ నుంచి మేము బల్గేరియా అయితే ట్రావెల్ చేసాము. సో మాకు కాలన్ నుంచి బల్గేరియాకి 2.5 hours జర్నీ అయితే పట్టింది. సో బల్గేరియాలో మనకి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది, బట్ మ్యాక్సిమం అందరూ యూరోనే యాక్సెప్ట్ చేస్తున్నారు. మాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అండ్ మేము రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది అనమాట. సో ఇది మన నైట్ వ్యూ సినవా బీచ్ హోటల్ది. అండ్ మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి మాకు లేట్ నైట్ అయింది. సో మేము రూమ్కి వెళ్ళగానే మాకు లేట్ నైట్ చెక్ ఇన్ అయితే యాక్సెప్ట్ చేశారు. అండ్ మేము ముందుగుండా చెప్పాము ఇలా లేట్ నైట్ వచ్చామని చెప్పి. సో దానివల్ల మాకు ఏంటంటే నైట్కి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. జస్ట్ బేసిక్ థింగ్స్ పిల్లలు ఏమైతే తినగలరో నైట్ అయితే అవి మాకు ప్రొవైడ్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, సో ఇదైతే మన రూమ్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలుద్దామా? సో గుడ్ నైట్. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను మంచిగా రెడీ అయిపోయాం మేము. ఈ హోటల్ టూర్ అయితే నేను ఈరోజు మీకు ఇస్తాను. ఇది సినవా బీచ్ రిసార్ట్ అనమాట. ఇది బల్గేరియాలో ఉంది అండ్ ఇది సన్నీ బీచ్ దగ్గర ఉంది. సో సన్నీ బీచ్ ఏంటంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీస్కి కానీ అందరికీ బాగుంటుంది ఇక్కడ. సో మనం ప్రాపర్ స్టెకేషన్ అయితే పెట్టేసుకున్నాము. మాది 4-day ట్రిప్ అనమాట. ఈ 4 days మేము మ్యాక్సిమం ఇందులోనే టైం స్పెండ్ చేసాము. ఒక 1 day మేము బయటకు వెళ్ళి వచ్చామన్నమాట. సో అది కూడా నేను చూపిస్తాను. మేము ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి సినవా బీచ్కి రావడానికి మేమైతే కార్ రెంట్ తీసుకున్నాము. సో దట్ మేము అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా కార్లో ట్రావెల్ చేయొచ్చు అన్న దీంతో తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మన సినవా బీచ్ రిసార్ట్ టూర్ చూసేసాయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్గా ఇక్కడ వైన్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇలా బయట లాన్లోకి వచ్చేసాము. ఇక్కడ లాన్లోకి రాగానే ఇక్కడ ఫుల్ ఏరియా అంతా మనకి పూల్ ఏరియా. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా పూల్ ఏరియా. ఇది మనకి ఇచ్చిన ఫ్లాట్ బాల్కనీలో పూల్ ఏరియా మనకి వ్యూ ఉంటుంది అనమాట. అండ్ అదొచ్చి డైనింగ్ ఏరియా అనమాట. సో ఆ డైనింగ్ ఏరియా పూల్ పక్కనే ఉంటుంది. సో అది డైనింగ్ ఏరియా, అది పూల్, అది వచ్చి కిడ్స్ ప్లే ఏరియా. అండ్ అటు పక్కన వచ్చి మనకి మినీ బార్ ఉంది అండ్ ఒక థియేటర్ కూడా ఉంది, చూపిస్తాను. సో ఎక్కువ ఎమ్యూనిటీస్ అయితే ఏమి లేవు, బేసిక్గా ఉన్నాయన్నమాట, జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి. అండ్ సో ఇది కిడ్స్ ప్లే ఏరియా. డూ యు వాంట్ టాక్ అబౌట్ ఇట్? ఇక్కడ ఆడుకోవచ్చు. హౌస్ లోపల ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలు ఆడిపిస్తారు, డ్రా చేస్తారు, క్రాఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఆడుకోవచ్చు. ఇంకో ఫుట్బాల్ ఉంది. నేను చిత్తాకి ఒక ఫేవరెట్ ఏరియా వచ్చింది అనమాట ఇక్కడ. దట్ యు వాంట్ టు షో us? వావ్, మినీ గోల్ఫ్. ఎస్, చాలా బాగుంది. ఇదంతా పూల్ ఏరియా, ఇదంతా బిల్డింగ్స్. ఇంకా డీజే బార్ కౌంటర్. జత్విక్, సే హాయ్. సో ఈ రిసార్ట్కి ఆనుకునే మనకి బీచ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్దాము.
ఇక్కడ ఈ ఏరియా అంతా సిట్అవుట్ ఏరియా అన్నమాట. మనకి బీచ్ వ్యూ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మాదేంటంటే ఆల్ ఇన్క్లూజివ్ ప్యాకేజ్, అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంక్లూడెడ్ ఇన్ ప్యాకేజ్ అనమాట. సో అలాగా మేము పెట్టేసుకున్నాం, బికాజ్ మేము ప్రాపర్ స్టేకేషన్ అనుకున్నాం కదా, ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయాలి అని చెప్పి, అందుకని చెప్పి ఇట్లా బీచ్ సైడ్ ఉన్నదే తీసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇటైతే బీచ్కి వచ్చేసాం మనం. రిసార్ట్ అయితే అదిరిపోయింది కదా. సో రిసార్ట్ నుంచి బయటికి రాగానే బీచ్ ఇంకా హైలైట్ ఉంది. లెట్స్ గో. అక్కడ మూలకి వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ క్లోజ్ చేసి. సో అక్కడ వాటర్ స్పోర్ట్స్. సో రేపు మనం అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ ఒక స్టేజ్, ఇక్కడ పర్ఫార్మెన్స్ అవన్నీ ఉంటాయి. జస్ట్ యాక్టివిటీ నుంచి దట్స్ సో నైస్. అమ్మ మన ఏరోలో కూర్చొని పైన కూర్చుంటేనే కనిపిస్తుంది. షో టైం. బీచ్ ఉంది. Okay. Let me miss. Come, let's go. సో ఈ పాత్వే అంతా మన రూమ్కి అనమాట, మన రూమ్కి వెళ్ళడానికి. సో అండ్ ఈరోజు నైట్ షో ఉందన్నమాట. డైలీ యాక్చువల్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైట్ షో అనమాట. సో అలాగా ఈరోజు కూడా ఒక డ్యాన్స్ షో ఉంది. సో నెక్స్ట్ దానికైతే వెళ్దాం మనం. Tonight on this stage we have Arna Dance Group. The land where civilization forgot. It's the underground. Welcome to the jungle. Ladies be cool, cause rock and roll, no sing. Who does that voice? Make some noise. Who does that voice? Make some noise. Let me sing. ఇంకొక రోజు ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. అలాగా 3 days 3 డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయ్యాయి అనమాట. సో అలా షో అయితే అయిపోయింది, చాలా ఫన్నీగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోయి పడుకుని పోయాం అనమాట. ఆల్మోస్ట్ ఇక 10 వరకు అయింది. సో మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం. బాయ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారో చూద్దాం పదండి.
హలో బ్యూటిఫుల్ పీపుల్. సో ఈరోజు సాటర్డే డే 2 స్టార్ట్ అయింది. కిడ్స్ అయితే గోల్ఫ్ ఆడడానికి వచ్చారనమాట ఇక్కడికి. సో లెట్స్ సీ హౌ దే గోనా ప్లే గోల్ఫ్. Very good. Just miss. It's okay. You can do it again. పిల్లలు అయితే ఇక్కడ గోల్ఫ్ ఆడుతున్నారు కదా, ఈలోగా మీరు బ్యాక్గ్రౌండ్లో వినే ఉంటారు వాయిస్. సో అక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కిడ్స్కి అయితే గేమ్స్ ఆడిపిస్తారు, స్పెషల్గా ఒక 1 hour అట్లాగా. అది డ్యాన్స్ అవ్వచ్చు, ఏదైనా గేమ్స్ అవ్వచ్చు, సో దట్ పేరెంట్స్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ నైట్ అయితే ఇట్లా డ్యాన్స్ షో ఏదో ఒకటి ఉంటుందన్నమాట డెఫినెట్గా. సో ఇవన్నీ మాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కిడ్స్ని వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. సో దట్ పేరెంట్స్ విల్ హ్యావ్ సమ్ టైమ్ అని చెప్పి. Enrique Iglesias live. Saturday, 20 September, playing for the first time ever at Levski Stadium in Sofia.
సో ఈ ఫోమ్ డ్యాన్స్ పార్టీ మీ అందరికీ నచ్చింది కదా. సో మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది బల్గేరియన్స్ ఫేమస్ ఫోమ్ డ్యాన్స్ పార్టీ. అందరూ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే ఫుల్ తడిచిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ వెళ్ళి పడుకుని పోయాము. నెక్స్ట్ అయితే డే 3 అన్నమాట ఇది. సో మార్నింగ్ అయితే మేము మంచిగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా బీచ్కి వచ్చేసి టెంట్ వేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. సో మ్యాక్సిమం మేము ఆ హాఫ్ డే అంతా బీచ్లోనే స్పెండ్ చేసేసాము. తడుచుకొని పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఈ బీచ్ అంతా ఏంటంటే బ్లాక్ సీ బీచ్ అనమాట. ఇది ఫుల్ అంతా షెల్స్ అనమాట. సో మొత్తం బీచ్ అంతా షెల్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, ఇద్దరు జితార్థ్ అండ్ జత్విక్. అండ్ దీని తర్వాత వచ్చి మేము బయటికి వెళ్తామన్నమాట. బయటికి వెళ్ళాము, ఒక హాఫ్ డే అట్లా బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. సో ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని. అండ్ ఈవినింగ్ వచ్చి మేము పారాసైలింగ్కి వెళ్ళాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. దట్ టు యాజ్ ఎ ఫ్యామిలీ. జత్విక్ ఒక్కడే రాలేదు బికాజ్ హీఈస్ వెరీ యంగ్ కదా ఇంకా. సో జత్విక్ని మేము షిప్లో కూర్చోబెట్టామన్నమాట. సో వాళ్ళు టేక్ కేర్ చేశారు జత్విక్ని మేము వెళ్ళి వచ్చేలోగా. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. జితార్థ్ చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ మా హస్బెండ్ బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది బేసికల్గా పారాసైలింగ్. సో తనకి నచ్చుతుందని చెప్పి ఇలా తీసుకొచ్చామన్నమాట. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. చూడండి ఇక్కడ భలే ఉంటుంది అసలు. బట్ మేము పైకి వెళ్ళేటప్పుడు వీడియో తీయమని చెప్పాము తనకి. బట్ తను జత్విక్ నేను చూసుకోవడంలో తీయలేదన్నమాట. ఇట్స్ ఓకే పర్లేదు అనుకున్నాం. ఫొటోస్ అయితే తీసిందనమాట కొన్ని, అవి నేను షేర్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి అయితే జతి ఫుల్ పడుకుని పోయాడు అనమాట. ఓకే పర్లేదులే బాబు అనుకున్నాము. బట్ చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే మేము. ఈ రిసార్ట్లో ఇంకా జిమ్ అండ్ మసాజ్ సెంటర్ కూడా ఉంది. సో మసాజ్కి ఏంటంటే మనం బుక్ చేసుకొని ముందుగుండా టైం స్లాట్ అది చూసుకోవాలి. సో నేను కూడా ఫుల్ మసాజ్ అయితే తీసుకున్నాను. చాలా బాగుండే, చాలా రిలాక్సింగ్గా ఉంది బేసికల్గా. సో నెక్స్ట్ డే ఫైనల్ డే ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే. సో ఆ రోజు అయితే తనకి మంచిగా ఇలా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో వాళ్ళు మాకు ఒక టేబుల్ రిజర్వ్ చేసి పెట్టారు. అండ్ అక్కడ హ్యాపీ బర్త్డే చిన్నగా కేక్ అయితే కట్ చేయించి మాకు వైన్ Happy birthday. Thank you. Oh, nice, Jitar. Show it to me, Jatwik. It's a gift. Yeah. Wow, so nice. Can you show me? Shoot. Wow. I'll show you. Actually. ఇలా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బల్గేరియాలో చేసేసామన్నమాట. సో ఈ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి తనతో పారాసైలింగ్ కూడా చేయించేసాం మేమైతే. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కమెంట్ చేయండి ఏ పార్ట్ ఆఫ్ ద వీడియో మీకు నచ్చిందో. అండ్ ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. డెఫినెట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎవరైనా బల్గేరియా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఈ హోటల్ అయితే చెక్అవుట్ చేయండి. అండ్ వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు, ప్రైస్ డీటెయిల్స్ అవి అన్నీను. అండ్ మేము నెక్స్ట్ అయితే 1 డే ట్రిప్ వేసామని చెప్పాను కదా. సో దాని బ్లాగ్ అయితే నేను నెక్స్ట్ పెడతాను ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.